ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నంద్యాల ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా అధికారిక పర్యటనలో భాగంగా చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు నంద్యాలలో ఎంటర్ అవ్వగానే నిరసన సెగ తగిలింది. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేశారు. ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకస్మికంగా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. నష్టపరిహారంతో పాటు ముందస్తు నోటీసులు వంటి ఎలాంటి చర్యలు తీసుకోకముందే పనులు నిర్వహించడంపై స్థానికులు భగ్గుమన్నారు. మరోవైపు నంద్యాల పరిసర గ్రామీణ ప్రాంతాలలో పర్యటించిన బాబుకు తీవ్ర నిరాశ ఎదురైంది. గోప్పాడు మండలంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు అక్కడి స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కరెంటు సరిగా ఉండడం లేదని గ్రామస్తులు చంద్రబాబుకు గట్టిగా విన్నవించుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఏం తిక్కగా ఉందా, మందు తాగి వచ్చారా, మీరంతా వైసీపీ వాళ్ళు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మీరు ఇప్పుడు తాగి ఉన్నారు, రేపు వచ్చి కలవండి, సమస్యలుంటే కలెక్టర్ను పంపిస్తా, ఒకవేళ మీరు చెప్పింది తప్పని తేలితే పోలీస్ కేసు పెట్టిస్తా, జాగ్రత్త అంటూ గ్రామస్తులను చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో కూడా జనాలు లేక వెలవెలబోయింది. దీంతో మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా అయితే ఉప ఎన్నికల్లో గెలవడం ఎలా సాధ్యమవుతుందంటూ సొంత నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.